హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి మిస్టర్ కిచెన్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా దప్పలం పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దప్పలం పులుసు అంటే ఏంటో అనుకోకండి, సాంబారేనండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన కందిపప్పుని ఉడకబెట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ముద్దకంతో మ్యాష్ చేసుకొని తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, దోసకాయ, బెండకాయ, మునక్కాయ ముక్కలను అయితే కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, మునక్కాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక క్యారెట్, టమాటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులోనే దోసకాయ, బెండకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ముక్కలను అయితే ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికాక చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. ముందే చింతపండు రసం వేయడం వలన వెజిటేబుల్స్ అనేవి సరిగా ఉడకవండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ముందుగా పక్కనుంచుకున్న పప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకొని అందులోని సాంబార్ పౌడర్ని యాడ్ చేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మన టేస్టీ సాంబార్ అయితే రెడీ అవుతుందండి. ఈ సాంబార్ ఇడ్లీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.